బ్రేకింగ్ న్యూస్ ఇండియా పైన అరబ్ దేశాలతో కలిసి పాకిస్తాన్ ఒక బిగ్గెస్ట్ కుట్రకు తెరలేపింది. ఇప్పటికీ మీ అందరికి తెలుసు సౌదీతో కలిసింది పాక్ అనేది ఖ్వాజా ఆసిఫ్. వాడు వెళ్ళిపోయి ఏకంగా పాకిస్తాన్ మంత్రిగా అటు సౌదీకి వెళ్ళి సౌదీ ఆహ్వానం మేరకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలి, ఇరు దేశాల మధ్య ఇద్దరము కలిసి రేపటి రోజు మనపై ఎవరైనా యుద్ధానికి దిగినా కూడా మనం ఇద్దరం కలిసి ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలని రకంగా మాట్లాడుకున్నారు. అంటే సౌదీతో పాకిస్తాన్ జరిగినటువంటి చర్చల నేపథ్యంలో భారత్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పటివరకు మనకు పాకిస్తాన్ మధ్య రాకపోకలు లేవు, మన వాళ్ళు ఎవరు కూడా పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్ నుంచి ఎవరు ఏ ఒక్క దుర్మార్గుడిని ఏ నీచ్ కమెంట్ కుత్తే కానీ కూడా భారత్లోకి అనుమతించినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు సౌదీ పాకిస్తాన్ కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చారు కాబట్టి సౌదీలో ఉన్నటువంటి మన వారిపైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారిపై చర్యలు తీసుకుంటే కొంచెం రక్షణగా ఉండడంతో పాటుగా రేపటి రోజున భవిష్యత్తులో సౌదీకి భారతీయులు ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా సౌదీ నుంచి భారతదేశానికి రాకుండా కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మన భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఒక కీలకమైన ప్రకటన కూడా చేసింది. అంతలోనే మరొక బిగ్గెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే అరబ్ దేశాలన్నీ ఏకమవుతున్నాయట. మీకు మ్యాప్ చూపిస్తాను, ఒకసారి పీసీఆర్ మ్యాప్ ప్లే చేయండి. ఆ మ్యాప్లో మీరు గమనించండి, ఇక్కడ కనిపిస్తున్న బిగ్గెస్ట్ మ్యాప్లో మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇజ్రాయెల్, భారత్ ఈ రెండు కూడా రెడ్ కలర్లో ఎందుకున్నాయంటే ఈ రెండు దేశాలు కూడా పెద్ద ఎత్తున ఈ దేశాలకి శత్రువులుగా మారాయి. ఎలా నేను మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, ఆ తర్వాత పాకిస్తాన్. సో ఇవన్నీ కూడా అటు యెమెన్ అండ్ ఓమన్, తర్వాత యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఇవన్నీ దేశాలు ఏకమవుతూ ఉన్నాయి. ఇవన్నీ దేశాలు ఏకమైపోయి ఒక అరబ్ నాటోని స్థాపిస్తూ ఉన్నాయి. ఈ అరబ్ నాటోని స్థాపించి మొన్న ఈ మధ్య ఇజ్రాయెల్ ఖతర్పై దాడి చేసింది. ఎందుకు కారణం ఏంటి? హమాస్ లాంటి, హెజ్బుల్ లాంటి సంస్థల్ని ఖతర్ కాపాడుకొస్తోంది, ఖతర్ ఆశ్రయమిస్తోంది. కాబట్టి ఖతర్ పైన మేము దాడి చేస్తున్నామని ఖతర్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడి మనం చూసాం, చాలా తీవ్రమైన దాడి చేసింది ఇజ్రాయెల్ ఖతర్ పైన. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల పాటుగా ఆ దాడులు గిడులన్నీ ఆగిపోయి సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దానికి అమెరికా మద్దతుగా ఉంది, అటు అమెరికా ఖతర్ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఏదేమైనా ఒక పాయింట్లో అమెరికా మాత్రం మనకు కామన్ కనబడుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ అనేది ఇక్కడ ఈ ఇస్లామిక్ దేశాలు, అరబ్ దేశాలన్నిటికీ కూడా ఒక టార్గెట్ అయింది. మొన్న అనవసరంగా ఖతర్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ తనకున్నటువంటి యుద్ధ సామాగ్రిని చూసి విర్రవీగుతోంది. ఆ యుద్ధ సామాగ్రిని చూసి విర్రవీగే తత్వాన్ని మనం తిప్పికొట్టాలంటే ఆ యుద్ధ సామాగ్రి మనకు బల ప్రదర్శన చేయాలని చెప్పి ఇవన్నీ దేశాలు ఏకమైపోయాయి. ఇక దొరికిందే సందన్నట్టుగా గుంట నక్కలాగా ఎప్పుడు వీళ్ళంతా ఏకమవుతారా అని చెప్పి చూసి సమయం చూసి పాకిస్తాన్ కూడా దీంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏం జరుగుతోంది? అరబ్ దేశాల టార్గెట్ అన్నీ కూడా ఇజ్రాయెల్ పైనే. ఇజ్రాయెల్ ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ని అంతమొందించే, ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయాలంటే అంతా ఏకమవ్వాలని చెప్పి వారంతా నిర్ణయించుకున్నారు. ఇక్కడ కుక్క బుద్ధి, వక్రబుద్ధి, గుంటనక్క లాంటి వేషాలు వేస్తున్న పాకిస్తాన్ ఏం చేసిందంటే సందు దొరికిందని చొరబడి ఇండియా పైన వీళ్ళందరికీ కుట్రలు పనే విధంగా ప్లాన్ చేస్తోంది. మనమంతా కలిసి మనపై ఎవరు దాడి చేసినా మనం వాళ్ళపై తిప్పికొట్టాలి, వారిపైన దాడి చేయాలని చెప్పి పాకిస్తాన్ అంటోందట. ఈ పిచ్చి కుక్కేమో ఇంకోటి దగ్గర దాడి చేస్తాడు, ఈ పిచ్చి కుక్కేమో ఇతర దేశాలపై కుట్రలు చేయొచ్చు, వీడు కుతంత్రాలు చేయొచ్చు, దాడులు చేయొచ్చు, మారణహోమం సృష్టించవచ్చు. వీడు పోయి మళ్ళీ మనపై ఎవరైనా దాడి చేస్తే మనందరం కలిసి కొట్లాడాలి అని చెప్పి అడుగుతున్నాడంట. పాకిస్తాన్ యొక్క వెర్రి వేషం అందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు ఇస్లామిక్ దేశాల మొత్తాన్ని కూడా నిజంగా పాకిస్తాన్తో జతగట్టాయంటే నేను ఈ మాట్లాడడానికి కొంత ఆలోచిస్తూనే అంటున్నాను. వాళ్ళు ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టేనా? మీరంతా ఉగ్రవాదులుగా ముద్ర వేసుకుంటున్నట్టేనా? పాకిస్తాన్ లాంటి ఒక దుర్మార్గుడిని చేరదీసినప్పుడే మీ యొక్క విశిష్టత, మీకున్నటువంటి ప్రాముఖ్యత కోల్పోయారు. ఇస్లామిక్ దేశాలపైన, అరబ్ దేశాలపైన భారత ప్రభుత్వానికి, భారతీయులకి చాలా సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళు స్వయంగా ఎదుగుతున్నారు, చాలామందికి ఆశ్రయం ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, మన దగ్గరకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు, మనకు కూడా ట్రేడ్స్ ఉన్నాయి, రకరకాల జరుగుతున్నాయని ఒక విశ్వాసం, నమ్మకం అయితే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ లాంటి ఒక దుర్మార్గుడితో చేతులు కలిపారో, ఆ దుర్మార్గుడితో చేతులు కలిపిన సిచ్యువేషన్లోనే ప్రస్తుతానికి పాకిస్తాన్తో చేతులు కలిపిన ప్రతి వెరవ కూడా ఉగ్రవాది అనే రకంగా ముద్ర వేసుకుంటున్నట్టు కనబడుతోంది. సో అరబ్ నాటో దేశాలు మొత్తం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ని ఒకవైపు టార్గెట్గా, భారత్ని ఇంకోవైపు టార్గెట్గా పావులు కనుపాలన ఆలోచన చేస్తున్నట్టుగానే ఇప్పుడు అర్థమవుతోంది. ఇటీవల దోహాలో 50కి పైగా ముస్లిం దేశాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశాల్లో అరబ్ నాటో కూటమి ఏర్పాటుకు వారంతా డిమాండ్ చేశారు.
అరబ్ నాటో కూటమి ఏర్పాటుకు ఆరంభమే పాక్ సౌదీ రక్షణ ఒప్పందం. అరబ్ నాటో కూటమి ఏర్పాటు వెనుక అమెరికా కీలక పాత్ర కూడా పోషించిందట. అమెరికానే విడండి పెంచి పోషించి, ఇప్పుడు చూడండి మీరు, ఇదే అమెరికా ఇజ్రాయెల్కి సహకరిస్తోంది, ఇదే అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏర్పడే దేశాలకు సహకరిస్తోంది, ఇదే అమెరికా భారత్ వైపుగా మంచిగా నిలబడతానంటోంది, మళ్ళీ ఇదే అమెరికా పాకిస్తాన్కి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి సానుకూలంగా భారత్కి వ్యతిరేకంగా మారుతూ ఉంది. అంటే అమెరికా గోడ మీద పిల్లాగా వ్యవహరిస్తోంది. ఎటైనా సరే నాకు కావాల్సింది ప్రపంచ దేశాల అశాంతి, ఆ అశాంతి నేపథ్యంలో ఎంతో కొంత నేను నా బిజినెస్ చేసుకోవాలి, నా యుద్ధ సామగ్రిని అమ్ముకోవాలి. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది మరి అరబ్ దేశాలు ఎప్పుడైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంటాయో ఇదంతా తప్పు అని చెప్పాలి కదా. మరి వీళ్ళంతా ఏకమవుతుండో వాళ్ళకి సహకరిస్తోంది అమెరికానే. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపని నా అంతటి మొనగాడు లేడు, నా అంతటి ఒక మేధావి లేడని చెప్పేటువంటి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం జరగడానికి గల, పాకిస్తాన్తో భారత్ యుద్ధం జరగడం గల పాకిస్తాన్ ఎందుకు ప్రేరేపిస్తూ ఉన్నాడు? ఇక్కడ ఏదేమైనా అమెరికానే వీటన్నిటికీ ఒక మూల కారణంగా బ్యాక్గ్రౌండ్ కనబడుతోంది. పశ్చిమాసియా ముఖ్యంగా ముస్లిం దేశాల్లో పాక్కి ఇప్పుడు అరబ్ దేశాలతో కలవడం మూలంగా కొంత వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా. ఎటువంటి అడ్వాంటేజ్ అంటే ఉదాహరణకు మీకు చెప్తాను నేను. సౌదీలో ఎటువంటి సుసంపన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్స్ రిచెస్ట్ కంట్రీలో వన్ ఆఫ్ ది టాప్ 10 కంట్రీస్లో సౌదీ ఒకటి. అలాంటిది ఒక నిరుపేద దేశం, కనీసం తిండికి లేనటువంటి దేశంగా మారిపోయినటువంటి ఓ పిచ్చి కుక్క పాకిస్తాన్తో సౌదీ ఎందుకు జత కడుతోంది? ఒకసారి సౌదీ గురించి మనం తెలుసుకుంటే, సౌదీలో అమెరికా 4వ తరానికి సంబంధించినటువంటి F-15S విమానాలు ఉన్నాయి, F-15Cలు ఉన్నాయి, యూరో ఫైటర్స్ ఉన్నాయి, టైఫూన్లు ఉన్నాయి, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పనావా టోర్నడో జెట్లు ఉన్నాయి, అమెరికా తయారు చేసిన థర్డ్ పెట్రియాట్ క్షిపణి వ్యవస్థ ఉంది, చైనా క్షిపణులు ఉన్నాయి, బలిస్టిక్ క్షిపణి వ్యవస్థ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆర్థికంగా అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా కూడా ఉంది. సౌదీ నుంచి 280 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి రిచెస్ట్ కంట్రీ సౌదీకి పాకిస్తాన్కి మధ్య ఏమైనా పొంతన ఉందా? కానీ ఎందుకు ఏకైక దేశం పాకిస్తాన్తో ఎందుకు జత కట్టాలనుకుంటోందనంటే, ఇటు ముస్లిం ప్రాబల్య దేశాల్లో అణ్వాయుధాలు ఉన్నటువంటి ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. ముస్లిం దేశాల్లో అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. సో ఈ అణ్వాయుధాలని, తమ దగ్గర ఉన్న ఆయుధాలని రెండు కలగలిపి ఇతర దేశాలు ఏమైనా వస్తే వారిని హెచ్చరించడం కోసమే సౌదీ పాకిస్తాన్ని ఒక అవకాశం ఇచ్చి స్నేహభావంగా మొదలైంది. అయితే అంతకంటే ముందే, ఇప్పుడు డైరెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది, కానీ అంతకంటే ముందే 1960లో కూడా ఈ ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగడం ఒక డిస్కషన్ జరిగిందట. కానీ డిస్కషన్ ముందుకు సాగలేదు. సౌదీ యుద్ధముప్పు ఉంటే పాకిస్తాన్ గతంలో తన సైన్యాన్ని కూడా పంపించిందట. పాకిస్తాన్ సౌదీకి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ తన సైన్యాన్ని కూడా పంపించిందట. ఏకంగా అక్కడి పాకిస్తాన్ ట్రైనర్స్ వెళ్ళిపోయి, ఆర్మీ సీనియర్ అఫీషియల్స్ వెళ్ళిపోయి సౌదీలో ఉన్నటువంటి ఆర్మీ అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారట. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ రెండు కలిసి చేసిన అగ్రిమెంటే ఈ అరబ్ నాటో దేశాలకి ఒక దిక్సూచిగా, ఒక ఉదాహరణగా మారిపోయాయి. మరి ఈ రెండు ఒకసారి మళ్ళీ మీకు మ్యాప్ ప్లే చేస్తాను చూడండి. రెండు రెడ్ జోన్లో ఉన్నాయి, అది భారత్ అండ్ ఇజ్రాయెల్. ఈ రెండు రెడ్ జోన్లో ఉండడం గల ప్రధాన కారణం పాకిస్తాన్ చేసే ఉగ్ర కుట్రల్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో భారత్ ఉండడం. అక్కడ ఇజ్రాయెల్ కూడా ఒక రకంగా, ఇజ్రాయెల్ ఏం భావిస్తోంది, హమాస్, హెజ్బొల్లా లాంటి వ్యవస్థలు ఉగ్రవాద చర్యలే, అవి ఉగ్రవాద చర్యల్ని అంతమొందించడం కోసమే ప్రయత్నం చేస్తున్నామని ఇజ్రాయెల్ కూడా భావిస్తూ ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే, ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రయత్నాలు రెండు దేశాలు చేస్తూ ఉంటే, మిగిలినటువంటి దేశాలు తెలుసో తెలియకో వాళ్ళకున్నటువంటి అవసరాల నిత్యం, వాళ్ళకున్నటువంటి అవకాశాల కోసం వారు ఇండైరెక్ట్గా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, అమెరికా కామన్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూనే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ రెండు కలిసి హౌతీలపై అటాక్ చేయబోతున్నారట. ఎందుకు కారణం అంటే, హౌతీలు ఇజ్రాయెల్కి వెళ్ళవలసినటువంటి ఆ సామాగ్రిని ఆపుతూ అమెరికా పైన యుద్ధం చేస్తున్నారు. అమెరికా పైన ఇండైరెక్ట్గా వాళ్ళొక వార్ డిక్లేర్ చేశారు. కాబట్టి అమెరికా డైరెక్షన్లో హౌతీల పైన సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ దాడి చేస్తోంది. ఆల్రెడీ సైన్యాన్ని పంపించిందట. దీనికి ప్రధాన కారణం ఒకటి ఏంటంటే, అంతర్గతంగా వాళ్ళలో కూడా యుద్ధం ఉంది, కానీ అమెరికా డైరెక్షన్లో అందరూ కలిసి పనిచేయాలి. అమెరికా డైరెక్షన్లో అమెరికా చెప్పేటువంటి బాటలోనే ఈ దేశాలను నడుస్తున్నాయనేది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతోంది. సో ఏదేమైనా ఎవరిని జట్లు కట్టినా, ఎవరిని జత కలిపినా చూడండి, ఇక్కడ ఇండియా, ఆ దేశాలన్నీ కలగలిపితే ఇండియా ఒకటే.
ఆ దేశాలన్నీ కలగలిపితే ఇండియా ఒకటే. ఆ దేశాల యొక్క పాపులేషన్ అన్నిటిని జతకట్టినా కూడా ఇండియాతో సరితూగదు. సో ఇండియాతో ఎన్ని కుట్రలు చేద్దామని ఆలోచనలో ఉన్నా ఇట్స్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ఇండిజినియస్గా ఇండియా ఇస్ వెరీ మచ్ గ్రోయింగ్, అది ఇంకా ఎదుగుతోంది. సో దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం ఎవరు చేసినా వారికి తగిన శాస్తి జరుగుతుంది. పాకిస్తాన్ లాంటి దేశం ఎన్ని కుట్రలు చేసినా, మనకి వ్యతిరేకంగా ఎంతమందిని జత కట్టుకొని వెళ్ళినా వాళ్ళకు కూడా తెలుసు కూడా పిచ్చుకుక్క అని చెప్పి వాళ్ళు మనపై యుద్ధానికి రావడానికి సాహసించారు, అటువంటి సాహసం చేయరు. కానీ పాకిస్తాన్ లాంటి దేశం మాత్రం కుట్రలు పడడం ఖాయంగా కనబడుతోంది. సో ఎవరైనా కుట్రలు పడినా భారత్ మాత్రం నిక్కచ్చిగా నిటారుగా నిలబడిపోయి డెఫినెట్గా వాటన్నింటినీ ఛేదించి ముందుకు వెళ్తుంది తప్ప ఈ కుట్రలకు కుతంత్రాలకు భయపడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయులు ఆ రకంగా తల వంచరు, తల దించరు కూడా. సో ప్రస్తుతానికి ఈ రకమైన అరబ్ నాటో దేశాలతో కొంత ముప్పు అయితే ఉంది. మరి ఆ ముప్పుని ఏ రకంగా ట్యాకిల్ చేయబోతున్నారు, ఏ రకంగా దాన్ని విశ్లేషించబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.